రీసెంట్ టైమ్స్‌లో మీరు గమనిస్తే మాత్రం మొబైల్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ, గ్రాఫిక్ కార్డ్స్ కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ వీటి యొక్క ప్రైజెస్ అనేటివి చాలా అంటే చాలా పెరుగుతుంది. అండ్ ఒకప్పుడున్న ప్రైజెస్‌కి, ఇప్పుడున్న ప్రైజెస్‌కి అసలు సంబంధమే లేదు. నేను 1 మంత్ బ్యాక్ ఒక వీడియో చేశాను. 60,000 నుంచి 2,60,000 వరకు ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో ఉన్న ల్యాప్‌టాప్స్ ఏంటి, మంచి ల్యాప్‌టాప్స్ ఏంటి అని వాటికి సంబంధించి ఒక వీడియో చేశాను. అండ్ అప్పుడు నేను ఏదైతే వీడియో చేశానో, ఆ వీడియోలో ఏవైతే ల్యాప్‌టాప్స్ చెప్పానో, వాటి యొక్క ప్రైజింగ్ అనేది వితిన్ 1 మంత్‌లోనే చాలా అంటే చాలా పెరిగిపోయింది. నేను మీకిప్పుడు స్క్రీన్ షేర్ చేసి లైవ్‌లో చూపిస్తాను. ఓకేనా? మీరు కావాలంటే ఆ వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ మీకు కనుక గేమింగ్ ల్యాప్‌టాప్ ఒకవేళ ఒక మంచి 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉన్న మంచి గేమింగ్ ల్యాప్‌టాప్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం వెంటనే కొనుక్కోండి. మీరు ఈవెన్ దసరా సేల్స్ వరకు కూడా వెయిట్ చేయొద్దు. ఎందుకంటే 1 మంత్‌కి ఇప్పటికి వితిన్ 1 మంతే ఆల్‌మోస్ట్ 30,000 ప్రైస్ పెరిగిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్‌టాప్ మీద కూడా. ఇంకో 1 మంత్, 2 మంత్స్ తర్వాత ఇంకా ప్రైస్ పెరగొచ్చు. ఒక 20,000 వరకు చెప్పలేం. మార్కెట్ అనేది చాలా దారుణంగా ఉంది. చాలా విపరీతంగా ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఓకేనా? ఇక్కడ నేను మీకు రైట్ నౌ ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తానంటే కొంతమంది నన్ను అడుగుతున్నారనమాట. బ్రో మాకు అండర్ 1,00,000లో ఏమన్నా బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఏమన్నా సజెస్ట్ చేయి బ్రో. ఒక 6 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. లేదా ఒకవేళ 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉన్నా పర్లేదు. ఒక 1.5 లోపు కావాలి బ్రో అని అడుగుతున్నారు. సో నేను మీకు ఎక్కువ ఆప్షన్స్ అయితే చెప్పను. ఓన్లీ ఒక 3, 4 మోడల్స్ మాత్రమే చెప్తాను. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఆగస్ట్‌లో మనకి ఏవైతే బెటర్‌గా ఉన్నాయో వాటి గురించి చెప్తాను. ఓకేనా? ఇవి నేను ప్రీవియస్‌గా చెప్పిన ల్యాప్‌టాప్సే. బట్ వాటి యొక్క ప్రైజెస్ అనేది ఇప్పుడు పెరిగిందనమాట. ఓకేనా? బట్ స్టిల్ వేరే మోడల్స్ అండ్ వేరే బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ ఆప్షన్ లాగా నాకు అనిపించింది. సో వాటి గురించి చెప్తాను మీకు ఈ వీడియోలో. ఓకేనా? సో రైట్ నౌ మీరు ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడొచ్చు. ఇక్కడ నేను రైట్ నౌ అమెజాన్ ఓపెన్ చేశాను. ఫ్లిప్‌కార్ట్ కూడా వెతికాను కానీ నాకు ఫ్లిప్‌కార్ట్ అంత వర్త్ ఇట్ అనిపించలేదు. సో నేను అమెజాన్‌లో చూసినవి చెప్తున్నాను. సో రైట్ నౌ ఒకవేళ మీరు గనక అండర్ 1,00,000లో గనక మీరు ఒక మంచి ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే మాత్రం నాకు కనిపించిన బెస్ట్ ఆప్షన్ ఇదే అనమాట. హెచ్‌పీ విక్టర్స్. ఇదొచ్చేసి మనకి 40, 50, 6 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. టు బీ ఫ్రాంక్ ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది అరౌండ్ ఒక 70,000-80,000 మధ్యలో వచ్చేది. బట్ ఇప్పుడు ఇది ఇంకొక 16,000 ప్రైస్ పెరిగి అరౌండ్ 96,000 దగ్గర వస్తుంది. ఇందులో ఏంటంటే మనకి 16 జీబీ ర్యామ్ ఉంటుంది అండ్ 512 జీబీ ఎస్ఎస్డీ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మీకు ఒక నిమిషం దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు ఈ ల్యాప్‌టాప్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది హెచ్‌పీ విక్టర్స్ మోడల్ రైజన్ 7 7445 హెచ్ఎస్ ప్రాసెసర్‌తో వస్తుంది. మంచి ప్రాసెసరే అండ్ డీసెంట్ గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా బానే ఉన్నాయి. బట్ ఒకే ఒక కన్సర్న్ ఏంటి అంటే 1 టీబీ స్టోరేజ్ ఇచ్చుంటే బాగుండేది. బట్ ప్రెజెంట్ స్టోరేజ్ ప్రైస్‌లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు 512 జీబీనే ఇస్తున్నారు. బట్ వి కాంట్ డూ ఎనీథింగ్. మీకు ఒకవేళ 40, 50, 6 జీబీ గ్రాఫిక్ కార్డ్ గనక 1,00,000 లోపు కావాలి అనుకుంటే అమెజాన్‌లో ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇదొక్కటే. ఎందుకంటే నేను ఇంకా వెతికానన్నమాట. బట్ నాకెక్కడ వేరే ఏ మోడల్ గాని, ఏ బ్రాండ్‌లో గాని దొరకలేదు. ఓకేనా? ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు కింద చూస్తే 40, 60, 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్‌టాప్ 1.65 లాక్ ఉంది. టు బీ హానెస్ట్ చెప్తున్నా 1 ఇయర్ బ్యాక్ ఇదే గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్‌టాప్స్ అరౌండ్ ఒక 80,000-90,000 దగ్గర ఉండేవి. ఇప్పుడు అది 1.65 లాక్ అయిందంటే ఆల్మోస్ట్ 70,000 కాదు కదా! ఆల్మోస్ట్ ఒక 80,000 వరకు ప్రైస్ పెరిగిపోయింది. సో మీకు అర్థమవుతుందా మార్కెట్ ఎంత దారుణంగా పెరిగిపోతుందో ప్రైజెస్ అనేటివి. ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు 40, 68 జీబీ ఇది కూడా 1.54 లాక్ దగ్గర ఉంది. సో ఈ విధంగా ఉందన్నమాట ప్రైజెస్. సో అండర్ 1,00,000లో గనక మీకు ఒక 6 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో మంచి డీసెంట్ ల్యాప్‌టాప్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకున్న బెస్ట్ ఆప్షన్. నేను చెప్తున్న ల్యాప్‌టాప్స్ అన్నీ కూడా అంటే బెస్ట్ ల్యాప్‌టాప్స్ అని నేనేవైతే చెప్తున్నానో వాటి యొక్క లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు డైరెక్ట్ అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. మీకు ఒకవేళ అవి ఓకే అనుకుంటే అక్కడి నుంచి మీరు కొనుక్కోండి. ఓకేనా? సో అండర్ 1,00,000లో ఇదొక బెస్ట్ ఆప్షన్. లేదు బ్రో మాకు దగ్గర 96,000 బడ్జెట్ లేదు. మాకు ఇంకా తక్కువలో ఏమన్నా చెప్పగలవా అంటే మాత్రం ఒకే ఒక ఆప్షన్ నాకు బెటర్ అనిపించిన ఆప్షన్ ఒకే ఒకటి ఉంది. అదొచ్చేసి ఎంఎస్ఐ సైబర్గ్ 15. ఇది మనకి 30, 50, 6 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. అరౌండ్ 73,000కి వస్తుంది. ఓకేనా? ఇది మనకి ఐ5 12th జనరేషన్ ప్రాసెసర్ అండ్ 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఇది ఒక ఎంట్రీ లెవెల్ ల్యాప్‌టాప్ మాత్రమే. ఓకేనా? ఇదేం మీకు హెవీ అండ్ హై ఎండ్ గేమింగ్‌కి లేదా హై ఎండ్ 3డీ సాఫ్ట్‌వేర్స్‌కి ఇది సూట్ అవ్వదు. ఈవెన్ వీడియో ఎడిటింగ్ కూడా ఒక మిడ్ లెవెల్ ఒక 2K లేదా ఒక 2K వీడియోస్ వరకు అయితే మీరు హ్యాండిల్ చేస్తుంది కానీ ఇంకా మీరు ఒక 100% 4Kలో మేము హెవీ వీడియో ఎడిటింగ్ చేస్తాము, హెవీ సాఫ్ట్‌వేర్స్ వాడతాము, హెవీ గేమింగ్ చేస్తామంటే మాత్రం పనికిరాదు. ఇది ఎంట్రీ లెవెల్ ల్యాప్‌టాప్ మాత్రమే. ఓకేనా? బట్ స్టిల్ మీ బడ్జెట్ ఇంతే అనుకుంటే మాత్రం ఇదొక్కటే మీకున్న బెస్ట్ ఆప్షన్. ఓకే. సో అండర్ 80,000 లేదా ఒక 75,000 లోపు అనుకుంటే మాత్రం 6 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో వస్తున్న ఒకే ఒక ల్యాప్‌టాప్ ఇదొకటే అనమాట. సో మీరు కుదిరితే దీన్ని పర్చేస్ చేయండి. లేదు అండర్ 1,00,000 కావాలి అనుకుంటే హెచ్‌పీ విక్టర్స్ మోడల్‌కి వెళ్ళిపోండి. లేదు బ్రో మాకు ఖచ్చితంగా 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్‌టాప్ కావాలి అండ్ ఆల్సో ఎక్కువ ర్యామ్ ఉండాలి అండ్ ఇంకొంచెం బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉందా అని నన్ను అడిగితే మాత్రం కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటొచ్చేసి ఇదనమాట. హెచ్‌పీ స్మార్ట్ చాయిస్ విక్టర్స్. ఇది కూడా హెచ్‌పీ బ్రాండ్ నుంచే. నేను హెచ్‌పీలోనే ఎందుకు మీకు ఇంత స్పెసిఫిక్‌గా ఇవి చూపిస్తున్నానంటే, నేను వేరే బ్రాండ్స్ కూడా చెక్ చేశాను. ఓకేనా? ఇది రైట్ నౌ ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న ల్యాప్‌టాప్ వచ్చేసి ఆర్‌టిఎక్స్ 5050 8 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. ఓకేనా? నేను 1 మంత్ బ్యాక్ వీడియో చేసినప్పుడు ఇదే గ్రాఫిక్ కార్డ్ ఉన్న ఇదే మోడల్, ఇదే బ్రాండ్, ఇదే మోడల్, ఇదే ల్యాప్‌టాప్ అరౌండ్ 1,00,000 లోపే ఉంది. 98, 99,000 దగ్గర ఉండేది. 1 మంత్ బ్యాకే. ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ చెప్పట్లేదు. 1 మంత్ బ్యాక్ ఇదే ల్యాప్‌టాప్ 1,00,000 దగ్గర ఉండేది.
బట్ ఇప్పుడు ఇది 1,24,000 అయింది. అంటే 24,000 ప్రైస్ పెరిగింది విత్ ఇన్ 1 మంత్. మేబీ ఫ్యూచర్‌లో తగ్గుతుందో, పెరుగుతుందో కూడా నాకు తెలీదనమాట. మేబీ పెరిగే ఛాన్సే ఎక్కువుంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం. ఓకేనా? అండ్ ఈ ల్యాప్‌టాప్‌లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మనకి 24 జీబీ ర్యామ్‌తో వస్తుంది. నేను వేరే బ్రాండ్స్‌లో ఎందుకు సజెస్ట్ చేయలేదు అంటే ఇదే రీజన్ అనమాట. వేరే బ్రాండ్స్ ఒకవేళ ఉందనమాట 50 గ్రాఫిక్ కార్డ్‌లు వేరే బ్రాండ్స్‌లో కూడా అరౌండ్ ఒక 1.3 లాక్ దగ్గరే ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్‌లీ ఇదే ప్రైజింగ్‌తో అయితే లేవు గానీ, వాటికి దీనికి తేడా ఏంటంటే ఇది మనకి 24 జీబీ ర్యామ్‌తో వస్తుంది. మిగతా మోడల్స్ అన్ని కూడా 16 జీబీ ర్యామ్‌తో వస్తున్నాయి. ఓకేనా? సో, అక్కడ మీకు ఇది బెటర్‌గా ఉంటుందనమాట. ఇది మీకు i7 13 జనరేషన్ ప్రాసెసర్. హెచ్ సిరీస్ కాబట్టి మంచి ప్రాసెసరే. గ్రాఫిక్ కార్డ్ కూడా మంచిగానే ఉంటుంది. సో, 24 జీబీ ర్యామ్ కాబట్టి ఇది మీకు బెటర్ ఆప్షన్ అనమాట. సో, మీకు గనుక ఒక 8 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో మంచి ల్యాప్‌టాప్ కావాలి బ్రో మాకు కొంచెం 1.2, 1.3 లాక్ లోపు అనుకుంటే మాత్రం మీ దగ్గరున్న ఆప్షన్ ఇదొక్కటే అనమాట. మీరు కావాలి అంటే ఇక్కడ నేను మీకు ఇప్పటికిప్పుడు వెతికి చూపిస్తాను. ఓకేనా? నేను ఇక్కడ 50, 60 ల్యాప్‌టాప్స్ అని చెప్పి వెతుకుతాను. ఓకేనా? లేదా 50, 50 అనే వెతుకుదాం. ఓకే. నేను మీకు ఇక్కడ లైవ్‌లో చూపిస్తే ఇంకా బెటర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ నేను చూడండి ఆర్‌టిఎక్స్ 5050 ల్యాప్‌టాప్స్ అని వెతుకుతున్నాను. సో, ఫస్ట్ ఆప్షన్ నేను ఇందాక ఇది ఓపెన్ చేశాను కాబట్టి రీసెంట్‌గా నేను చూసాను. ప్రీవియస్‌లీ వ్యూడ్ కాబట్టి నాకు ఇది చూపిస్తుంది. బట్ ఈ ల్యాప్‌టాప్ పక్కన పెట్టండి. ఇక్కడ మీకు కింద చూడండి సేమ్ గ్రాఫిక్ కార్డ్ 1.54 లాక్ ఉంది. ఇది కూడా సేమ్ మోడలే. ఇంకొకటి చూడండి ఇది లెనోవోలో ఉంది. ఇది కూడా 1.54 లాక్ ఉంది. ఇది హెచ్‌పీలోనే వేరే మోడల్ అనమాట. ఇది కూడా సేమ్ గ్రాఫిక్ కార్డ్ అండ్ సేమ్ ర్యామ్‌తోనే వస్తుంది. సేమ్ స్టోరేజ్ కూడా సేమ్. బట్ దీని కాస్ట్ వచ్చేసి 1.4 లాక్ ఉంది. దీంట్లో ఉన్న ఒకే ఒక అప్‌గ్రేడ్ ఏంటి అంటే డిస్‌ప్లే పెరుగుతుందన్నమాట. ఇది మనకి 2.5K ప్యానెల్‌తో వస్తుంది. బట్ మీకు డిస్‌ప్లే కోసం మీరు మరి 15,000 పెట్టమనైతే నేను చెప్పను. ఓకేనా? ఇంకా మీరు కింద వేరే ఆప్షన్స్‌కి వెళ్ళినా సరే ఇక్కడ లెనోవోలో ఒక ఆప్షన్ ఉంది 5058 జీబీ ఇది 1.3 లాక్ దగ్గర ఉంది. బట్ చెప్పాను కదా దీంట్లో మనకి 16 జీబీ ర్యామ్ వస్తుంది. సో వేరే బ్రాండ్స్‌లో అండ్ వేరే మోడల్స్‌లో ఏంటంటే ర్యామ్ తక్కువ ఉందన్నమాట కొంచెం. ఓకే. సో నేను చెప్పిన ఏదైతే మీకు ఈ హెచ్‌పీ స్మార్ట్ చాయిస్ ఉందో విక్టస్ మోడల్ ఇందులో మనకి 24 జీబీ ర్యామ్ వస్తుంది. సో ప్రైస్ కూడా సేమ్ అదే ఇంకా తక్కువే ఉంది ఒక 4,500 ఇదే తక్కువ ఉంది. ఓకే. సో మీకు ఒక అరౌండ్ ఒక 1.25 లాక్ దగ్గర 8 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో మంచి ల్యాప్‌టాప్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకున్న బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దీని తర్వాత బ్రో మాకు ఇంకొంచెం బెటర్ గ్రాఫిక్ కార్డ్‌తో కావాలి అనుకుంటే ఎందుకంటే ఈ 5050 అనేది మిడ్ రేంజ్ గ్రాఫిక్ కార్డ్. ఇందాక నేను చెప్పిన 4050 కానీ 3050 కానీ ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్ కార్డ్స్ అవి. ఓకే. అవి హెవీ వీడియో ఎడిటింగ్‌కి, హెవీ గేమింగ్‌కి లేదా హెవీ 3డీ మోడలింగ్‌కి లేదా హెవీ రెండరింగ్‌కి సూట్ అవ్వవు. బట్ మీకు ఒకవేళ 4K వరకు హ్యాండిల్ చేయాలి అంటే మాత్రం 5050 తీసుకోండి. 4K వీడియో ఎడిటింగ్ కానీ లేదా ఈవెన్ గేమ్స్ అయినా సరే మీరు 2Kలో ఆడుకోవచ్చు చాలా వరకు గేమ్స్. ఈవెన్ మీరు 3డీ సాఫ్ట్‌వేర్స్ అయినా సరే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మిడ్ లెవెల్ ల్యాప్‌టాప్ కావాలి అనుకుంటే మాకు కొంతవరకు అంటే ఈ గ్రాఫిక్ కార్డ్‌తో తీసుకోండి. లేదు బ్రో మాకు ఇంకొంచెం బెటర్ ఆప్షన్ ఏదన్నా ఉందా అంటే మాత్రం ఉంది. బట్ ఆబ్వియస్‌లీ ప్రైస్ ఎక్కువుంది. ఓకే. అదొచ్చేసి అది కూడా హెచ్‌పీ బ్రాండ్ నుంచే ఉంది. హెచ్‌పీ ఓమెన్ మోడల్ ఇది. ఇది మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 255H ప్రాసెసర్. ఇది చాలా మంచి ప్రాసెసర్. ఓకేనా? అండ్ ఇది మనకి 8 జీబీ 5060 గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. ఇందాక నేను చెప్పింది 5050 ఇది 5060. సో దానికంటే బెటర్ ఆప్షన్ అన్నమాట ఇది. అండ్ ఇది కూడా మీకు సేమ్ 24 జీబీ ర్యామ్‌తో వస్తుంది. అండ్ ఇది కొంచెం డిస్‌ప్లే కూడా బెటర్ ఉంది. ఓకేనా? ఇందులో మనకి 2K ప్యానెల్ ఉంటదన్నమాట డిస్‌ప్లే. అండ్ ఇంకా మిగతావన్నీ మీకు తెలిసిందే 1 టీబీ ఎస్ఎస్‌డీ కానీ ఇవన్నీ కామన్ ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ ఇదే మోడల్ ఈ 5060 గ్రాఫిక్ కార్డ్‌తో నేను 1 మంత్ బ్యాక్ వీడియో చేసినప్పుడు ఇదే ల్యాప్‌టాప్ 1.25 లాక్ దగ్గర ఉండేది. ఇప్పుడు మనకు ఆ ప్రైస్‌కి 1.25 లాక్ దగ్గర 5050 వస్తుంది. మీకు అర్థమవుతుందా? 1.25కి 1.62కి ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి? ఆల్మోస్ట్ 35,000 డిఫరెన్స్ ఉంది. సో 1 మంత్‌లో 35,000 ప్రైస్ పెరిగింది. మీకు అర్థమవుతుందా? సో ఇంకో 1 మంత్, 2 మంత్స్ తర్వాత ఇంకెంత ప్రైస్ పెంచుతారో కూడా మనకి తెలీదు. అర్థం కావట్లేదు. అసలు ఈ ప్రైజెస్ మళ్ళీ తగ్గుతాయా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వెషన్ మార్కే. సో అందుకే చెప్తున్నాను మీకు కనుక నీడ్ ఉంటేనే కొనుక్కోండి. మీకు నీడ్ లేకపోతే వదిలేయండి. బట్ మాకు అవసరం ఉంది అనుకుంటే మాత్రం వెంటనే కొనుక్కోండి. మళ్ళీ ప్రైజెస్ పెరిగిన తర్వాత మీరు ఇంకా కొనలేకపోవచ్చు. ఓకేనా? సో రైట్ నౌ మీకు 5060 గ్రాఫిక్ కార్డ్‌తో గనక బెస్ట్ ల్యాప్‌టాప్ కావాలనుకుంటే ఇది ఒకటే ఆప్షన్. టు బీ ఫ్రాంక్ 5060 గ్రాఫిక్ కార్డ్‌తో ఇదే ప్రైస్ సెగ్మెంట్‌లో చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా బ్రాండ్స్‌లో ఉన్నాయి. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే వాటన్నిట్లలో మీకు 16 జీబీ ర్యామ్ మాత్రమే వస్తుంది. ఈ హెచ్‌పీ బ్రాండ్‌లో మాత్రమే వీడు మనకి 24 జీబీ ర్యామ్ ఇస్తున్నాడు. ఓకేనా? మీకు కావాలంటే మీకు అండర్‌స్టాండింగ్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తే ఇది లెనోవో ఎల్ఓక్యూ మోడల్. ఇది చూడండి ప్రైస్ వచ్చేసి 1.5 లైక్ 1,59,000 ఉంది. సో దానికంటే ఒక 3,000 తక్కువే ఉంది కదా బ్రో! మరి మేము ఇది తీసుకుంటాం కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనకి ఫుల్ హెచ్‌డీ ప్యానెల్ వస్తుంది. సో డిస్‌ప్లే అనేది చాలా తక్కువ ఇది. ఇందాక నేను చూపించిన హెచ్‌పీ మోడల్ అనేది 2K ప్యానెల్. సో డిస్‌ప్లే పెరుగుతుంది అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనకి ర్యామ్ చూడండి మీరు 16 జీబీ ర్యామ్‌తో వస్తుంది. నేను ఇందాక మీకు చెప్పిన హెచ్‌పీ మోడల్ 24 జీబీ ర్యామ్. సో మీరు ఒక 3,000 రూపీస్ ఎక్కువ పెట్టడం వల్ల మీకు డిస్‌ప్లే చాలా బెటర్ డిస్‌ప్లే అన్నమాట. అది 2K ప్యానెల్ అండ్ ఇంకా ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉంటుంది దాంట్లో. అండ్ ఆల్సో ర్యామ్ కూడా 8 జీబీ ఎక్కువ వస్తుంది. సో అందుకోసం నేను ఆ మోడల్ మీకు బెటర్ అని చెప్పి చెప్తున్నా. నేను ఇంకా వేరే బ్రాండ్స్‌లో లైక్ ఏసస్ కానీ, ఏసర్ కానీ ఇంకా లైక్ డెల్ కానీ అన్ని బ్రాండ్స్‌లో చూసిన తర్వాత నాకు బెస్ట్ అనిపించినవి చెప్తున్నా. ఓకేనా?
సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. సో నేను మొత్తం ఇప్పుడు మీకు 4 మోడల్స్ అయితే చెప్తాను. ఒకటి మీకు స్ట్రిక్ట్‌లీ మీకు ఒక 80,000 లేదా 75,000 లోపు కావాలి. ఎంట్రీ లెవెల్ ల్యాప్‌టాప్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం దీనికెళ్ళిపోండి. ఇది మనకి 6 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. సో ఇది కొంచెం డీసెంట్ ఆప్షన్ అనమాట. లేదు బ్రో మాకు కొంచెం బెటర్ ఆప్షన్ కావాలి. బట్ అండర్ 1,00,000 కావాలి అనుకుంటే మాత్రం హెచ్‌పీ విక్టస్‌కెళ్ళండి. ఇది మనకి 40, 50, 6 జీబీ గ్రాఫిక్ కార్డ్. రైట్ నౌ 96,000కి వస్తుంది. కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ మీద మీకు 5,000 డిస్కౌంట్ వస్తుంది. సో మీకు 91,000కి అలా వస్తుంది. సో బెటర్ ఆప్షన్ నన్ను అడిగితే ఇది. ఒకవేళ మీరు ఏమైనా ఎక్స్చేంజ్ చేయగలిగితే ఇంకొంచెం ప్రైస్ తగ్గుతుంది. ఓకేనా ఇప్పుడు నేను చెప్పే ప్రతి ల్యాప్‌టాప్‌కి కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అవి యూజ్ చేసుకోగలిగితే మీకు ఒక 10,000 వరకు ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా సో 1,00,000 లోపు అయితే ఈ రెండే ఆప్షన్స్. ఒకవేళ 1,00,000 కంటే ఎక్కువ పెడతాం బ్రో మాకు 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉన్నాయి కావాలంటే మాత్రం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 5060 మోడల్ కావాలి అంటే 5060 గ్రాఫిక్ కార్డ్తో కావాలనుకుంటే 1.62 ల్యాక్ దగ్గర ఇది ఉందన్నమాట హెచ్పీ ఓమెన్ మోడల్. అండ్ ఇంకొకటి హెచ్పీ స్మార్ట్ చాయిస్ ఇది వచ్చేసి మనకి 5050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది 1.24 ల్యాక్ ఉంది. అండ్ ఈ ప్రైజెస్ అనేటివి యాజ్ ఆఫ్ నో ఆగస్ట్లో ఫ్రీడమ్ సేల్ జరుగుతున్న టైంలో ఉంది. ఎందుకంటే ఫ్రీడమ్ సేల్ ఈ రోజు రేపు స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి రేపే అనుకుంటా స్టార్ట్ అయ్యి వీడియో పెట్టే ఒక రోజు ముందే స్టార్ట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఈ ఫ్రీడమ్ సేల్ టైంలోనే ఈ ప్రైజెస్ ఉన్నాయి. ఫ్రీడమ్ సేల్ అయిపోయింది అంటే ఈ ప్రైజెస్ మళ్ళీ పెరగొచ్చు ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 1 మంత్కి బ్యాక్ ఇప్పటికి 30,000 డిఫరెన్స్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. సో ఇఫ్ మీకు అవసరం ఉంది అనుకుంటే కొనుక్కోండి లేదంటే ఇగ్నోర్ చేయండి. ఓకే సో దట్స్ ఇట్ గైస్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా మీకు స్పెసిఫిక్ థింగ్స్ ఏమైనా కావాలంటే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో కంటెంట్ కనుక వర్త్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సో దెన్ టేక్ కేర్. బై.